బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపూడి బాబీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ క్రమంగా అమలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొస్తామని అనడంతో రాష్ట్రంలోని రైతులందరూ భయపడ్డారని, అలాగే గతంలో పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలను ముద్రించుకున్నారని, దానిని తొలగించి రైతులను రాజులుగా చేయడానికి ప్రభుత్వ రాజముద్రతో కూడిన తప్పులు లేని పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నామని అన్నారు. సర్వే సమయంలో బౌండరీలు గుర్తించి రైతుల సమస్యలు నమోదు చేసి స్థానిక స్థాయిలో పరిష్కరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని తెలిపారు. రాత్రి 12 గంటలు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కట్టా తిరుమూర్తి గారు మాట్లాడాల్సి కూర్చోండి. ఈ యొక్క రెవెన్యూ సదస్సుకు హాజరైనటువంటి సొసైటీ ప్రెసిడెంట్ గారు నాయుడు గారికి నొక్కు అయిపోతే చేతులు అంటూ మనం చేయొచ్చు అందులో ఇది ఒకసారి మనం సరి చేసుకుని అన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా చేసాము, రైతుల వివరాలన్నీ కరెక్ట్గా నమోదు చేసాము, ఇవి ప్రింటింగ్ చేయొచ్చు అని మనం ఏం చేసాం. మనకున్న సుంకరపాలెంలోనూ 313 మనకి ప్రైవేట్ ఖాతాలు, మిగతా కొన్ని కన్వర్షన్లు అయితే మెంటల్ ల్యాండ్, మిగతా గవర్నమెంట్ ఖాతాలు. ఆ 313 ఖాతాల్లోని మనకి డెత్లు ఉన్నాయి, 27 డెత్లు వచ్చాయి. అంటే రైతు చనిపోయారు, భార్య పేరు మీద కానీ లేదా పిల్లల పేరు మీద కానీ మనం రెవెన్యూ రికార్డులో మార్చాలి. ఆ మార్చాలి అంటే వాళ్ళ వివరాలు మనకు తెలియాలి. అందుకని ఏం చేస్తాం, మనం ఈ 27 మంది ఒరిజినల్ రైతులు, అంటే మన రికార్డులో ఉన్న రైతులు చనిపోయారు కాబట్టి భార్య పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ మార్చాలి. కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ టైంలో మనకి పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది. అలాగే కొన్ని మనకి నేమ్ మొత్తం మారిపోయింది, కరెక్షన్ చేయాలి. అలాంటి 3 ఖాతాలు కూడా ఏం చెప్పుకోము, పేరు మొత్తం మార్చాలి అంటే మళ్ళీ సచివాలయంలో దరఖాస్తు చేయాలి. 15 రోజుల తర్వాత మాత్రమే మనం కరెక్షన్ చేయగలం. కాబట్టి ఇప్పుడు ప్రింటింగ్ అవుతుంది. కొన్ని ట్రాన్సాక్షన్ అంటే సపోజ్ మనం రీసర్వేలో ఏం చేస్తాం, నా పేరు రాసాం, నేను ఏం చేశాను రీసర్వే తర్వాత అమ్మేశాను. అలాంటి 8 ఖాతాలు వచ్చాయి. 8 ఖాతాలు అమ్మేసిన తర్వాత ఎవరైతే కొనుక్కునే మన దగ్గర రాలేదు. ఏమంటే నేను పలానా ల్యాండ్ కొనుక్కున్నాను, నా పేరు మీద మార్చడం రాలేదు. కానీ అవి ఏం చేస్తాం, మన వెరిఫికేషన్లో 8 గుర్తించి వాళ్ళు పౌరు పంపించి ఆడ మీ పేరు మీద ల్యాండ్ ఉంది కదా, వాళ్ళ మీరు కొనుక్కున్నారు కాబట్టి అవి కూడా మీరు రెవెన్యూ రికార్డులో మార్క్ చేసుకోండి అని మనం ఆ 8 కూడా ప్రస్తుతం ప్రింటింగ్ ఆఫ్ చేసి వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో, ప్రస్తుతం ఎవరైతే ల్యాండ్ వాటర్ ఉన్నారో వాళ్ళ పేరును కూడా మార్చడానికి అవి మనం 38 ఖాతాలు ఆపి మిగిలినవి కూడా మనం ప్రింటింగ్ పంపించాం. 255 బుక్లు మనకి మన సుంకరపాలెం విలేజ్లో ప్రింటింగ్ వచ్చింది. ఆ 255 కూడా మనకి ఈ 2-3 రోజుల్లోనే మనం తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రీసర్వే అనంతరం ప్రభుత్వం ప్రింటింగ్ చేసి పంపిణీ కార్యక్రమానికి పంపించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుంకరపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి 313 ఖాతాలు, ప్రైవేట్ ఖాతాలు అంటే రైతులు 313 మంది రైతులకు గాను ఈరోజు మనం 255 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ కూడా ఏంటంటే 27 మంది డెత్లు, 3 కరెక్షన్స్ అంటే నేమ్ కరెక్షన్స్ అవి 3 వచ్చాయి. 8 ఏమో ట్రాన్సాక్షన్స్ అంటే మన రీసర్వే అనంతరం అమ్మకాలు కొనుగోలు జరిగాయి కాబట్టి ఆ 8 కూడా ఆ రిమైనింగ్ ఏదైతే మన డెత్లో కరెక్షన్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి కూడా మనం మ్యుటేషన్ చేసి అంటే ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో వాళ్ళ పేరు మీద మళ్ళీ మనం కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అంటే గతంలో జరిగిన రీసర్వే కార్యక్రమాల్లో జరిగిన పొరపాట్లు, తప్పులు అన్నీ కూడా చూసుకుని తప్పులు లేని, పొరపాట్లు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు, అధికారుల ఆదేశాల మేరకు సుంకరపాలెం గ్రామంలో లాస్ట్ మంత్ మనం
గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులందరినీ పిలిపించి రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ వ్యక్తిగత వివరాలు, అలాగే భూమి వివరాలు, సర్వే నెంబర్లో విస్తీర్ణం, ప్లస్ వాళ్ళ పేర్లు కానీ, తండ్రి పేరు కానీ, క్యాస్ట్ కానీ, జెండర్ కానీ, అలాగే ఇంక్లూడింగ్ అడ్రస్తో సహా. అంటే గతంలో మన పాస్ పుస్తకాల మీద ఓన్లీ విలేజ్ నేమ్ ఒక్కటే రాసేవాళ్ళం, కానీ ఇప్పుడు మా అధికారుల ఆదేశాల మేరకు డోర్ నెంబర్తో సహా, అంటే ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో డోర్ నెంబరు, వీధి పేరుతో సహా అడ్రస్ కంప్లీట్గా మన పాస్ పుస్తకాల మీద ప్రింటింగ్ చేయించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ కూడా నమోదు చేయడం, కరెక్ట్ నెంబర్లో నమోదు చేయడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, లేదు ఈ రైతులకి పాస్ పుస్తకాల ప్రింటింగ్ కానీ, లేకపోతే వేరే ఏమైనా భూమికి సంబంధించిన వివరాలు ఏమైనా రైతులకు మనం పంపిణీ చేయాలి, లేదా వాళ్ళకి నేరుగా అందాలి అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే అందుతుంది. ఎందుకంటే మన పట్టాదారు పాస్ పుస్తకంలో వాళ్ళ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ రాయటం వల్ల వెతుక్కునే పని ఉండదు, పొరపాట్లు పడే ఇది ఉండదు. దానివల్ల రైతుల వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఏ విధమైన పొరపాట్లు లేకుండా మొత్తం వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి ఈరోజు మనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మిగిలిన అంటే 313లోని 255 పాస్ పుస్తకాలు మనం ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా ఈ మ్యుటేషన్స్ అంటే ఉన్న చిన్న పొరపాట్లు అన్నీ కూడా సరిచేసి వచ్చే నెలలో ఆ రిమైనింగ్ మిగిలిన పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన మా ప్రజాప్రతినిధులకి, నాయకులకి, ముఖ్యంగా సుంకరపాలెం రైతులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాళరమండలం సుంకరపాలెం పంచాయతీలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పాస్బుక్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతులకి ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రధానమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఏ అయితే ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలు తొలగించి ఇప్పుడు రైతుని రాజును చేయాలనే ఉద్దేశంతోనే రైతు యొక్క క్షేమం కోరి రైతు యొక్క వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి తప్పులు లేకుండా కూడా పాస్బుక్లు ప్రింట్ చేయించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వే చేసినప్పుడు కూడా బౌండరీలు గుర్తించడం, నలుగురు రైతుల్ని కవర్ పంపించడం, వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా నమోదు చేసుకుని వాళ్ళందరినీ ఇరువురిని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో రైతుని రాజుని జయంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గారితో సహా రెవెన్యూ సిబ్బంది వచ్చి మరి యొక్క పుస్తకాల్లో గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల్లో ఎన్నో మార్పులు చేర్పులుగా పుస్తకాలు రావడం జరిగింది. వాటిలన్నింటినీ సరిచేయడానికి ముందుగా మరి రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ యొక్క వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుని ఏమైనా తప్పులుంటే దాన్ని మ్యూటేషన్ పద్ధతిలో సరిచేయడం, అలాగే అక్కడికి వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళి రీసర్వే చేయడం, వాటిలన్నిటి కూడా క్షుణ్ణంగా చేయడం. మరి ఇంత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మన కూటమి ప్రభుత్వం మరి రైతుల పట్ల ఉన్నటువంటి దృఢ సంకల్పంతో మరి ఎన్నో సంక్షేమ పథకాల్లో భాగంగా రైతుల యొక్క క్షేమమే ఈ యొక్క దేశానికి క్షేమమనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంచి విజన్తో, ముందు చూపుతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మరి అన్నీ కూడా సరిచేసే విధంగా మరి అధికారులందరినీ కూడా మరి అలర్ట్ చేసి రైతుల పట్ల ఎంతో విశ్వాసంతో మరి ఈ యొక్క రాజముద్రతో ఉన్నటువంటి పుస్తకాన్ని వారి యొక్క ఫోటో, వారి చిరునామా ఎటువంటి తప్పులు తడకలు లేకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం. మరి ఈ కార్యక్రమాలను ఇక్కడ ఈ రకంగా నిర్వహించినందుకు వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరు పాస్ పుస్తకం వాడికి ఇంటి నెంబర్తో సహా, ఫోన్ నెంబర్తో సహా, ఫోటోతో సహా అందజేసి మమ్మల్ని ఎంతో ఆనందింపజేశారు. గతంలో ఎవరి ఫోటో వేసి ఆ పాస్ పుస్తకాలు పంచిపెట్టాం. ఆ పాస్ పుస్తకాలు పంచిపెట్టినప్పుడు ఆయన ఫోటోలు ఆయన అంటాం, ఆయన ఏదో దేవుడు. ఇప్పుడు అలా కాకుండా రాజమండ్రితో ఫోటో ఈ పాస్ పుస్తకం మాకు డీసీ గారు
డీజీ గారు అంటే మాకు చాలా గౌరవం. ఆయన ఏ పని ఉన్నా సరే ఎవరినైనా సరే ఏ వెంటనే చట్టం అధికారులు పిలిపించి అమ్మ ఏంటమ్మా నేను హైదరాబాద్ నుంచి అది ఆ పని పూర్తి చేసి పంపించండి అమ్మా, మన ఆఫీస్ కానీ చాలా తిరగకూడదు అని చెప్పి డీటీ గారు మమ్మల్ని అందరినీ కూడా డీటీ గారు అవని ఎంఆర్ఓ గారు అవని అందరూ కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. మేము ఈ రోజుని ఈ పాస్ పుస్తకాల కార్యక్రమానికి మేము హాజరైనందుకు ఈ పాస్ పుస్తకాలు డీటీ గారి ద్వారా గాను, మన బాబీ గారి ద్వారా గాను, తిమూర్తి గారి ద్వారా గాను, బాబురావు గారి ద్వారా గాను మాకు అందరికీ కూడా పంచిపెట్టినందుకు మాకు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో జీఎంసీ బాలయోగి 24వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహానికి ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో జీఎంసీ బాలయోగి 24వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహానికి ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలయోగి సాధారణ కుటుంబం నుంచి దేశ అత్యున్నత స్థాయికి ఎదిగి లోక్సభ స్పీకర్ గా సేవలందించడం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషి ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. బాలయోగి పార్లమెంటరీ విధానాల్లో నిష్పక్షపాత ధోరణిని పాటించి సభ గౌరవాన్ని కాపాడిన నాయకుడిగా చరిత్రలో నిలిచారని తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి శ్రీనివాస్, మాజీ రాష్ట్ర మత్స్యకార చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనంగా నివాళులర్పించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శాంతి, క్రమశిక్షణ మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో ముగిసింది. అభివృద్ధి అంటే బాలయ్య గారు అంటే అభివృద్ధి. మరి ఈ ప్రాంతానికి మరి ఆయన లేని లోటు మనం ఎవరూ కూడా తీర్చలేనిది. అదేవిధంగా ఆయన వారసుడిగా మరి ఎంపీ గారు హరీష్ బాలయ్య గారు మరి ఏదైతే కోనసీమకి రైలు తీసుకురావాలన్న ఆయన కళ ఉందో మరి ఆ కళను నెరవేర్చడానికి హరీష్ గారు చేసిన కృషిని మనందరం కూడా అభినందించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 200 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడానికి కృషి చేసినందుకు హరీష్ బాలయ్య గారిని కూడా సందర్భంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరి ఆయన చిరకాల వాంఛ బాలయ్య గారి ఏదైతే కోరుకుందో మరి ఆయన తనయుడి ద్వారా కూడా తీరబోతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అంత గొప్ప మహనీయుడు మరికి నివాళులు అర్పించడం మన దురదృష్టం. ఎందుకంటే ఆయన ఉంటే మన కోనసీమ భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు వేరేగా ఉండేది. కానీ ఆయన లేని లోటు ఎవరో తీర్చలేదని తెలియజేసుకుంటూ ఆయన ధన్యవాదాలు అర్పిస్తూ సాగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కానీ ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ప్రజానికి అంతా కూడా మరి ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన వ్యక్తి ప్రజా నాయకుడిగా ఉంది. డెప్యూటీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, అలాగే స్పీకర్గా కూడా అన్ని పదవులు తీసుకున్నప్పుడు కూడా ఏ వాదనలో ఉన్నప్పుడు కూడా స్పీకర్ అంటే మామూలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక బాలయ్య గారికి ఇవ్వాలనుకుంటున్నది. ఆ షెడ్యూల్ క్యాస్ట్ బాలయ్య గారికి ఇవ్వాలనుకుంటున్నది అంతే. ఎందుకంటే ఆయన చేసుకుంటే కష్టపడటం, హార్డ్ వర్కర్, బాగా కష్టపడుతున్న రాత్రుల్లో కష్టపడుతుంటారు. అన్ని వర్గాలకు కూడా ఏది ఎప్పుడు వచ్చినా రైతులు కానీ, పేద వర్గాలు కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, అలాగే ఏ సన్నివేశించిన ప్రతి ఇష్యూలో కూడా స్పందించి చక్కగా పరిశీలించేది ఒక మంచి ప్రధాన నాయకుడు.
అటువంటి మంచి శరణ్ దత్ 2003లో మనకి శరణ్ దత్తులో మనం చనిపోవడం మనందరికీ అప్పుడు బాధాకరం, చాలా బాధపడ్డాం. అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను ఆ టైంలో. నాటింటే మేము చాలా బాధపడ్డాం. ఢిల్లీ వరకు ఎన్నో అంటే బాలయోగ్యానికి నివాళులు ప్రేరకంగా స్వర్గీయ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి బాలయోగి యొక్క 24వ వర్ధంతి మహా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మన నియోజక వ్యాప్తంగా కూడా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మా అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రదాత, మరి లోక్సభ స్పీకర్గా మరి ఆ స్థానానికి వన్ని తెచ్చిన మహానేత జిఎంసి బాలయోగి గారి మరి 24వ వర్ధంతిని ఆయన స్వగ్రామమైన ఎదుర్లంక పాతింజల గ్రామాల్లో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు మరి ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి పెద్దలు గౌరవనీయులు చిత్తల రామచంద్రరావు గారు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు పుత్రి సాయి గారు, వివేకానంద గారు, ఇంకా ఇతర పెద్దలు జమ్మి గారు కానీ మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీబాబు గారు, ఇతర నాయకులందరూ కూడా మరి ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన నాగేశ్వర గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా బాలయోగి గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ మరి మేమందరం, ఎందుకంటే చెల్లి వివేకానంద గారిని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. పాపం ఆయన బాధ్యత తీసుకుని ప్రతిదీ జయంతిని వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఎంత చేసినా ఆయన మరి రుణం తీర్చుకోలేము. ఈ ప్రాంతానికి చేసిన సేవల్ని ఎప్పుడు మరవలేను మేమందరం కూడా. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జ్ అవ్వచ్చు, ఏటుగట్లు అవ్వచ్చు, మంచినీరు సౌకర్యాలు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, మత్స్యకార గ్రామాల కనెక్టివిటీ అవ్వచ్చు, ఎన్నో నేషనల్ హైవేస్ కానీ ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఆయన వారసుడిగా వచ్చిన మా హరీష్ బాలయోగి గారు కూడా ఎంపీగా మరి ఆయన కూడా ఆయన నాన్నగారు అడుగుజాడలో నడుస్తూ మరి ఈ ప్రాంతానికి ఏదైతే మరి ఆయన చిరకాల వాంఛిందో రైల్వే లైన్ కోనసీమ మీదుగా తీసుకెళ్లాలని కోరికను నెరవేర్చడానికి మరి హరీష్ బాలయోగి గారు చేసిన కృషిని కూడా మేము సందర్భంగా మేమందరం కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన్ని అభినందిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వం ఉందో అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తూ ఈ ప్రాంతానికి కూడా మరి కేంద్రం గతంలో వైసీపీ ప్రభుత్వం మరి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది. మళ్ళీ మరి కూటమి ప్రభుత్వం అధికారం రావడం, ఎంపీగా హరీష్ బాలయోగి గారు నెగ్గడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో బాధ్యతతో సుమారు 200 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు రిలీజ్ చేయడానికి అంగీకరించి మరి ఏదైతే హరీష్ బాలయోగి గారి కృషిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో తొందరలోనే మన ప్రాంతానికి రైల్వే లైన్ కూడా పూర్తవుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మరి ఈరోజు బుచ్చిబాబు గారు, డాక్టర్ సుబ్బరాజు గారు ఈ నియోజకవర్గానికి మరి బాలయోగి గారు వారసులుగా ఆయన మిగిల్చిన అభివృద్ధిని, మిగిలిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఆయన పేరు ప్రఖ్యాతలు ఇంకా ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయాలు మూతపడ్డాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయాలు మూతపడ్డాయి. రేపు ఉదయం సంప్రోక్షణ చేసి అనంతరం యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో గ్రహణ మోక్షకాలం అనంతరం ఈ రోజు సాయంత్రం ఆలయ మహా సంప్రోక్షణ అభిషేకం, మహానివేదన, ధూప సేవ నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి అర్చకులచే ఏకాంతంగా నిత్య కళ్యాణం జరుగుతుందని ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు మరియు ఈవో సత్యనారాయణ పేర్కొన్నారు. ఒకసారి పట్టుకో బయట పడుకుంటా పని చేసుకుంటా. మురిమల్లలో మంగళవారం కేతుగ్రహ చంద్రగ్రహణం కారణంగా నిత్య కళ్యాణం పచ్చతరుణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం మూసివేశారు. మురిమల్లలో మంగళవారం కేతుగ్రహ చంద్రగ్రహణం కారణంగా నిత్య కళ్యాణం పచ్చతరుణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం మూసివేశారు. దేవస్థానం పంచాంగం అనుసరించి స్పర్శ సూర్యాస్తమ కాలం సాయంత్రం 6:09 నుండి మోక్షకాలం 6:48 వరకు ఉంటుందని అర్చకులు, పురోహితుల సూచనల మేరకు
ఉదయం నిత్యాభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసినట్లు చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. గ్రహణ మోక్షకాలం అనంతరం ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ అభిషేకం, మహానివేదన, అర్చకులచే ఏకాంతంగా నిత్య కళ్యాణం జరిగాయి. భక్తుల కళ్యాణం రద్దు చేసినట్లు తెలిపారు. మార్చి 4వ తేదీ ఉదయం నుంచి యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. మురిమల్లలో పాల్గొన మాసం పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకొని మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మురిమల్లలో పాల్గొన మాసం పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకొని మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తులు గోత్రనామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహిస్తారు. 97 మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ పర్యవేక్షించారు. పోలవరం మండలం మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకులు వడ్డీ గౌతమ్ అధ్యక్షతన రేవు శ్రీను సారథ్యంలో ఇటీవల ఏఎస్ఐ నుండి ఎస్ఐగా పదోన్నతి పొందిన ప్రముఖ అంబేద్కర్ వాది బొమ్మిడి వెంకటేశ్వరరావుకి పోలవరం మాల మహానాడు జేఏసీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగింది. పోలవరం మండలం మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకులు వడ్డీ గౌతమ్ అధ్యక్షతన రేవు శ్రీను సారథ్యంలో ఇటీవల ఏఎస్ఐ నుండి ఎస్ఐగా పదోన్నతి పొందిన ప్రముఖ అంబేద్కర్ వాది బొమ్మిడి వెంకటేశ్వరరావుకి పోలవరం మాల మహానాడు జేఏసీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగింది. ముందుగా వెంకటేశ్వరరావు స్వగ్రామమైన కురువాకులంక గ్రామం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసుకుంటూ ఎదురులంక అంబేద్కర్ పెద్ద విగ్రహం వరకు ఊరేగింపుగా వచ్చి అంబేద్కర్ గారి పెద్ద విగ్రహానికి గజమాల వేసి తదుపరి పాతయించడం అంబేద్కర్ సభ వేదికకు రావడం జరిగింది. సమాజ సేవకి చేసే మనుషులే తప్ప శత్రువులు కాదని ఆయన బొమ్మిడి వెంకటేశ్వరరావు గారు నిరూపించారు. ఆయన అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో సేవలు, ఎవరన్నా ఏదన్నా ఆపదలు ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొంచి ఎన్నో చేశారు. దళిత సంఘాల తరఫున ఆయనకి ఈ సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జేబీ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రమణయ్యపేటలో కాలనీవాసులు చంద్రగ్రహణం సందర్భంగా ఇత్తడిపల్లెల్లో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, పువ్వులతో ప్రత్యేక పూజలు చేసి పళ్ళ మధ్యలో రోకలి నిలబెట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రమణయ్యపేటలో కాలనీవాసులు చంద్రగ్రహణం సందర్భంగా ఇత్తడిపల్లెల్లో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, పువ్వులతో ప్రత్యేక పూజలు చేసి పళ్ళ మధ్యలో రోకలి నిలబెట్టారు. గ్రహణం ప్రారంభం నుండి ఎటువంటి ఆసరా లేకుండా రోకలి నిటారుగా నిలబడుతుందని మా కాలనీవాసులు నమ్మకమని కట్టమూరు గాయత్రి తెలిపారు. భక్తి శ్రద్ధలతో కరి చంద్రావతి అనే భక్తురాలు గ్రహణాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి రోకలి నిలబెట్టడం 5 సంవత్సరాల నుండి జరుగుతుందన్నారు.
పల్లెల్లో రోకలి కింద పడగానే గ్రహణం విడిచినట్లుగా భావించి సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. జరుగుతుంది. తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ కూడా మేము పూర్తి చేసుకుంటాము. ఇదే మా కాలనీవాసుల నమ్మకం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కనకాలపేట బైపాస్ లో వేంచేసి ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యవాహచానం, మండపారాధన, అమ్మవారి మూల విరాట్ కు పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమ పూజ, నవగ్రహ సహిత దుర్గా హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కనకాలపేట బైపాస్ లో వేంచేసి ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యవాహచానం, మండపారాధన, అమ్మవారి మూల విరాట్ కు పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమ పూజ, నవగ్రహ సహిత దుర్గా హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం జరిగిన భారీ అన్న సమారాధనకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కోన వీర వెంకట రామచంద్రరావు, కోన సూరిబాబు, పోలిశెట్టి వివి సత్యనారాయణ, కోన శ్రీనివాస్, తోట మల్లికార్జునరావు, గాలిదేవర వీరభద్రరావు, సానబోయిన రాంబాబు, కోనదేవ, తోట భైరవస్వామి, కోన జయరాజు, కోన గన్నయ్య, కనకాల మాణిక్యాలరావు, కోన సుబ్రహ్మణ్యం, కోరుకొండ గంగరాజు, కాటంశెట్టి రామ్మూర్తి, కోన కొండబాబు, ఆకుల సతీష్, కవల కోటేశ్వరరావు, కవల తిరుమల నాయుడు, కోన సీతకాపు, బండారు వెంకన్నబాబు, కోన చిన్నసత్తయ్య, కాటంశెట్టి చిన్న, కనకాల వసంతరాయుడు, కనకాల సురేష్, పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో మహిమలు కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి కోవిడ్ వంటి ప్రాణాంతకర భయంకర వ్యాధులతో అమ్మకుండా కొండంత అండగా నిలిచి కోరిన వారిని అందరినీ రక్షించిన మనందరి ఆరాధ్య దేవత జాతీయ రహదారికి పడమర దిక్కున తూర్పు ముఖంగా నిర్మించబడి ఉన్నది. రూపాయలను అమ్మవారికి సమర్పించడం జరిగింది. కావున ఆ దొడ్డి గంగమ్మ తల్లి వారు వారి కుటుంబాన్ని శ్రీ శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బీసీ రైతులు పెద్ద వెంకటరావు గారి భార్య నాగరత్న గారి జ్ఞాపకం లక్ష్మీనారాయణస్య చందన మందార హారణి హారణి కాస సోమేశ్వరస్య మందార బాలికా సందోహ సుందరతర బృందారక బృంద మందిరస్య సరోభవత్య లోకే వాష్యాభ్యంతర మోరిమనస్య నదకరణ సమేతస్య దివసనాయకస్య మలయజ గురు కస్తూరి కర్పూర తాళహి
చెప్పనందరూ చంద్ర అరిష్టేతి సంప్రాప్తే ఉపహ శాంతయే ఓం అగ్నిర్మూర్ధాదేవః కగోత్పదః పృథివ్యా ఓం శాన పృథివీ భవాన్యక్షరా నివేశాని యచ్ఛానశర్మశ ప్రతస్వా మాతాయో మతే సమద్ధం గుహా బిభర్తిన దాదాచ విత్రే అనేకమస్య నవినజ్జనాసః పురః పస్య స్వా స్కందాయ తన్నమః సఖ్యానిలానదే భద్రైషాం లక్ష్మీర్నేతాధి వాచిస్వ. అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఆడవారికి మగవారికి సెపరేట్ గా ఉన్నారు కావున అందరూ విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సి అభిషేకం, సామూహిక కుంకుమ పూజ, నవగ్రహ సహిత దుర్గా హోమం భక్తులందరికీ ఆహ్వానందరూ ఇచ్చేసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మవారి గురి పక్కన పెడుతున్నారు, అన్న కూడా రావాలి. 200 రూపాయలు తరాలు గోధుమలు 100 రూపాయలు పంపించారు. వారికి ప్రార్థిస్తున్నాం. అది కూడా క్లాసెస్ ముయ్యాలి. బొమ్మడి వెంకటేశ్వర గారు 100 రూపాయలు. గొర్రెల నోకరాజు గారు అమ్మవారి వెళ్ళమ్మా, అందరూ కూడా అమ్మవారి ప్రసాదం చేయబోతున్నాం. ఆలయం చూడండి, గ్రహణం కదా మరి వెళ్ళాలి. తర్వాత డబ్బులు అయ్యా లేదండి బాబా, భక్తులు అంతా చూసుకోవచ్చండి. వెళ్ళాలి మీరు. ఆలయం మోస్తున్నారండి. గ్రహణం సందర్భంగా దయచేసి ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళు వేసిన తర్వాత అయ్యో అంటే కుదరదు. ముందుగా వెళ్ళండమ్మా. వెళ్ళాలమ్మా, వెళ్ళాలి. వెళ్ళమ్మా. శ్రీ 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 దుర్గమ్మ అమ్మవారి జాతర ఆలయము ముడిపడుతుంది. ఇస్తానమ్మా. నల్లపూడి గురేవారు పంపిస్తున్నాం. తల్లి అమ్మవారు గోదావరి నది పరివార ప్రాంతం బాలోగి వారి దగ్గర సూర్యనగర్ కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి ప్రతిష్ట 2వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి మార్నింగ్ బ్రహ్మశ్రీ శ్రీ కోనబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ గారితో ఆధ్వర్యంలో కుంకుమ పూజ,
అలాగే పంచామృతాభిషేకాలు, అలాగే నవరగ్రహ హోమ పూజలు జరిపించడం జరిగినది. మరియు భక్తుల సహకారంతో ఒక 5,000 మందికి భారీ అన్నదాన సమారాధన జరిపించడం జరిగినది. అందరు సహకారం అందించిన ఆ తల్లికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి భక్తుడికి సహకరించిన భక్తులకి, ప్రజలకి, గ్రామ ప్రజలకి అందరికి కూడా ఆ తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలజేయాలని కోరి ప్రార్థిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.